హలో ఆల్ ఎలా ఉన్నారు? ఇవాల్టి రెసిపీలో సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత క్వాంటిటీలో కందిపప్పు తీసుకోవాలి. తర్వాత మనం సాంబార్ రైస్‌లో ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. నేనైతే పొటాటో, క్యారెట్ అండ్ ఆనియన్స్, బఠానీ, ఉల్లికాడలు ఇవన్నీ కూడా కట్ చేసుకొని ముందుగా అయితే ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. సో, తర్వాత ఏంటంటే మనకు కావాల్సినంత క్వాంటిటీలో కందిపప్పు కొంచెం బాగా వాష్ చేసి కుక్కర్‌లో వేసుకోవాలి. సో, తర్వాత మనకు కావాల్సినంత టమాటో ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా! ఆనియన్స్ అవన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అనేది ఎంత అయితే సరిపోద్దో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కారం కూడా. ఆయిల్ ఎందుకంటే మనకి కుక్కర్‌లో వేస్తాం కదా! కొంచెం బాగా కుక్ అవ్వడానికి ఆయిల్ వేస్తాము. సో, అందుకు అది వేసి మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. మ్యాక్స్ ఒక 5, 6 విజిల్స్ వచ్చిన వరకు చూడాలి. సో, 6 విజిల్స్ వచ్చాక మనం దించేసుకొని పప్పు అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. సో, తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ పీసెస్‌గా కట్ చేసుకున్నాం కదా! నేనైతే క్యారెట్, డ్రమ్ స్టిక్ అండ్ ఉల్లికాడలు, బఠానీ, బంగాళదుంప ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఇంకా ఆనపకాయ ఇవన్నీ ఉంటే వాటిని కూడా పీసెస్‌గా యాడ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటది. సో, అవన్నీ కూడా యాడ్ చేసుకొని వాటినైతే నేను స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే చింతపండు వాటర్‌లో నేనైతే బాయిల్ చేస్తున్నాను వీటిని. సో, మ్యాక్స్ ఇది కూడా బాయిల్ అయిపోద్ది కదా! అని చెప్పేసి సో, తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ కుక్కర్‌లో దించింది కదా పప్పు, అందులోని వీటినన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో, ఈ రెండిటిని యాడ్ చేసిన తర్వాత సాంబార్ పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి మనం టేస్టీగా ఉంటుంది. సాంబార్ పొడి యాడ్ చేశాను నేను కూడా. తర్వాత ఏంటంటే బాగా కలుపుకోవాలి 2 యాడ్ అయిన వరకు. యాడ్ అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో రైస్ కావాలో అంత క్వాంటిటీ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే సాంబార్ రైస్ అండ్ పప్పు 2 కలిపి పెట్టేస్తారు. కానీ నేను అలా చేయట్లేదు. నేను ఎగ్ వేరేగా అన్నం వండి దాంట్లో ఏస్తే కొంచెం టేస్ట్‌గా వస్తదని చెప్పేసి సో, అలా చేశాను. సో, అలాగే ఈ రెండిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి. 2 బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం బాగా ఉడికించాలి. తర్వాత ఏంటంటే మనం టేస్టీగా ఉండడం కోసం కొంచెం ఆవకాయ యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉంటుంది కదా! ఆవకాయ యాడ్ చేస్తే చాలా బావుంటుంది. సో, దాని గురించి ఆవకాయ అనేది నేను కూడా యాడ్ చేశాను. చాలా టేస్టీగా సో, ఆవకాయ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా కలిపేసుకోవాలి. దాన్ని బాగా కలిపిన తర్వాత మనం ఏం లేదు తర్వాత నార్మల్‌గా తాలింపు పెట్టుకుంటాం కదా! సో, అలాగా మనకి కావాల్సిన పోపులు అవి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కొంచెం నెయ్యిలోని వీటిని బాగా ఫ్రై చేసేయాలి. చేసిన తర్వాత సాంబార్ రైస్‌లో యాడ్ చేసుకోవాలి. సో, అంతే చాలా చాలా బాగా వచ్చింది. సో, మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ.